ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అయ్యో అయ్యో ఇదేంటి ఇలా జరిగింది? అమ్మా అయ్యో 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 దేవుడా, ఏంటి ఇలా జరిగిపోయింది? నా చీర కాలిందేంటి? అత్తయ్య, మీ కూతురికి చేరిస్తే మంచిది అన్నారు, ఇంతలో ఇలా జరిగింది. ఏమైనా అరిష్టం అంటారా? అలా అనకొదినా, అమ్మకి కంగారు పెరిగిపోతుంది. పొరపాటున జరిగిందిలే. అదే పొరపాటు నేను చేసుంటే నాన్న మాటలు అనేవారు. అత్తయ్య, మీరెప్పుడు జాగ్రత్తగా ఉంటారు కదా. ఎవరికి తెలుస్తుంది వాణి, ఏం జరుగుతుందో ఏంటో. అమ్మా, ఈ పెళ్లి ఏ విఘ్నాలు లేకుండా జరిగితే మంచిది. అమ్మా ఏం కాదమ్మా. అమ్మా అయ్యో ఏమైనా అరిష్టం అంటారా? ఏంటిదంతా? అమ్మవారి దర్శనం అయితే ఆనంద బాష్పాలు రావాలి కానీ మీ ముఖంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏమైందమ్మా? పంతులు గారు, నా చిన్న కూతురు జానుకి నా పెళ్ళప్పటి చీర ఇచ్చి హారతి ఇవ్వబోతుంటే హారతి కర్పూరం పడి ఆ చీర కాలింది. అయ్యో, జారి పడితే పర్వాలేదు, ఏదైనా ఉపద్రవం వచ్చి మీద పడితే అప్పుడు తట్టుకునే శక్తి నాకు లేదు. చూడమ్మా, జరిగిన అపశృతికి చింతించకూడదు. బాధపడకుండా ఎలా ఉండమంటారు చెప్పండి. 2 నెలలు కూడా కాలేదు, నా పెద్ద కూతురు తులసి జీవితం అల్లకల్లోలమయ్యి ఇప్పుడు జానుకి మంచి సంబంధం వచ్చిందని ఆ పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నంతలో ఇలాంటి అపశకునాలు ఎదురైతే తన జీవితం ఏమైపోతుందోనని ఆ భయం ఎక్కువవుతుంది పంతులు గారు, ఎక్కువవుతుంది. అమ్మవారికి దీక్ష పూని మొక్కుకోండమ్మా. 11 రోజులని 21 రోజులని ఆ దీక్ష చేసే సమయం కూడా లేదు పంతులు గారు. వెంటనే ఆ తల్లి అనుగ్రహించేలా మార్గం చూపించండి. అలా అనుకుంటే అక్కడ ఏర్పాటు చేసిన ఆ నిప్పుల గుండం మీద నడవగలవా తల్లి? జాను, తులసి, గుళ్ళో మీ అమ్మ నిప్పుల గుండం తొక్కుతుంది. అవునా? అవునమ్మా. సరే, మేము వెళ్ళి చూస్తాం. రాక్క. भगवती
కూర్చోమ్మా. అమ్మా జాను, వెళ్ళి పసుపు తీసుకురా. అలాగే. చెప్పాలి కదమ్మా నువ్వు. ఎందుకు ఎందుకు ఇలా చెప్పా పెట్టకుండా చేసావు? ఏంటమ్మా నువ్వు? అమ్మా, అబ్బా ఏం కాదమ్మా, కాస్త ఓర్చుకో. ఇలాంటి మొక్కుందని మాతో ఒక్క మాట అయినా ఎందుకు చెప్పలేదమ్మా? నీకు బదులుగా నిప్పుల గుండం మీద మేం నడిచేవాళ్ళం కదమ్మా. అవునమ్మా, అత్తారింట్లో అడుగు పెట్టాల్సిన మీ అరికాళ్ళు చిన్నగా కందినా సరే నేను తట్టుకోలేనే. జానుకి నేనిచ్చిన చీర కాలిపోయింది కదా, వదిన వాళ్ళ మాటలు విని నువ్వు ఇలాంటి సాహసం చేసావా? అమ్మా, నీకేమైనా అయితే ఎలాగమ్మా? బిడ్డల క్షేమం కోరే అమ్మకి ఏమీ అవ్వదు. మీరిద్దరూ బాగుండాలమ్మా. మీ జీవితాల్లో కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేను భరించలేను. మీరు బాగుండటం కోసం ఏమైనా చేస్తాను. అమ్మవారి దయ నా బిడ్డల మీద ఉంటే చాలమ్మా, చాలు చాలు చాలు. చెప్పరా, ఏంటి ఫోన్ చేసావు? రే మామా, జాను పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందిరా. ఇంకో 2 రోజుల్లో పెళ్ళంట. ఇప్పుడు ఏం చేస్తావురా? సరే, నేను తర్వాత మాట్లాడతాను. ఈ 10 రోజుల్లోనే మంచి ముహూర్తం చూడొచ్చు కదా. లేదు విజయేంద్ర గారు, పంచాంగం అంతా తరచి చూశాను. 2 నెలల దాకా మంచి ముహూర్తాలు లేవు.